పరీక్షా వ్యవస్థకు షాక్. నీట్ 2026 రీ ఎగ్జామ్ స్కాములో 24 మంది అరెస్ట్. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన భారీ మోసం బీహార్లో వెలుగులోకి వచ్చింది. వైద్య ప్రవేశ పరీక్షను ప్రభావితం చేసేలా నకిలీ అభ్యర్థులతో పరీక్షలు రాయించే ఒక పెద్ద ఫ్రాక్సీ నెట్వర్క్ను బీహార్ పోలీసులు ఛేదించారు. లఖిసారాయ్ జిల్లాలో నిర్వహించిన దాడుల్లో ఈ ముఠాకు చెందిన మొత్తం 24 మందిని అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అరెస్ట్ అయిన వారిలో దేశంలోని ప్రముఖ వైద్య విద్యా సంస్థలకు చెందిన మెడికల్ విద్యార్థులు కూడా ఉండడం బయటపడింది. దీంతో ఈ మోసం ఎంత లోతుగా విస్తరించిందో స్పష్టమవుతుంది. దర్యాప్తు వివరాల ప్రకారం ఈ ముఠా అసలు నీట్ అభ్యర్థుల తరపున డబ్బు తీసుకొని ఇతరులను పరీక్షకు హాజరయ్యేలా ఏర్పాటు చేసింది. ఒక్కో అభ్యర్థి కోసం 30 లక్షల నుంచి 40 లక్షల వరకు డీల్ కుదిర్చినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ భారీ మొత్తాల లావాదేవీలు చూస్తే ఈ రాకెట్ ఎంత స్థాయిలో పనిచేస్తుందో అర్థమవుతుంది. అసలు అభ్యర్థుల బదులు పరీక్ష రాయడానికి ఎంపిక చేసిన వారిలో పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్, గయా మెడికల్ కాలేజ్, ఎయిమ్స్ రాయబరేలీ, బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద జరిగిన దాడుల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, హసన్పూర్, కేఆర్కే ఉన్నత సెకండరీ పాఠశాల, లఖిసారాయ్లోని కేంద్రీయ విద్యాలయం వంటి కేంద్రాలు లక్ష్యంగా ఉండడం గమనార్హం. బయోమెట్రిక్ ధృవీకరణలో లోపాలను అవకాశంగా తీసుకొని ఈ ముఠా వ్యవస్థను నడిపినట్లు అనుమానిస్తున్నారు. పరీక్ష సమయంలో బయోమెట్రిక్ వెరిఫికేషన్కు బాధ్యత వహించిన ఏజెన్సీకి చెందిన 14 మంది ఉద్యోగులను కూడా పోలీసుల అదుపులోకి తీసుకోవడం ఈ కేసును మరింత గంభీరతను తెచ్చింది. ఈ మొత్తం ఆపరేషన్ వెనుక సూత్రధారిగా భావిస్తున్న వ్యక్తిని కూడా దర్యాప్తు అధికారులు అరెస్ట్ చేశారు. అతని ద్వారా ఈ నెట్వర్క్ ఎలా పనిచేసింది, ఎవరెవరి మధ్యవర్తులుగా ఉన్నారు, అన్ని పరీక్షా కేంద్రాలకు ఇది విస్తరించిందా అన్న కోణాలలో విచారణ కొనసాగుతుంది. ఈ దాడుల సమయంలో పోలీసులు అనేక మొబైల్ ఫోన్లు, డిజిటల్ డివైస్లు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ డిజిటల్ ఆధారాలు ఈ కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించనున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ నెట్వర్క్ ఇతర రాష్ట్రాల్లో కూడా కార్యకలాపాలు నిర్వహించిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తును విస్తరించారు. లఖిసారాయి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ప్రేరణ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం స్వాధీనం చేసుకున్న డిజిటల్ డేటాను విశ్లేషిస్తూ మరిన్ని అనుమానితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. మధ్యవర్తులు, ఏజెంట్లు, పరీక్షా కేంద్రాల స్థాయిలో జరిగిన సహకారం గురించి కూడా లోతైన విచారణ కొనసాగుతుంది. ఇక ఇదే సమయంలో దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2026 రీటెస్ట్ నిర్వహణ కూడా జరిగింది. జూన్ 21న నిర్వహించిన ఈ పరీక్షను దేశవ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించినట్లు ఎన్డీఏ ప్రకటించింది. దేశంలోని 551 నగరాలు, 14 అంతర్జాతీయ కేంద్రాల్లో మొత్తం 5440 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు సుమారు 22 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరైనట్లు సమాచారం. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు పరీక్ష కొనసాగింది. దివ్యాంగ అభ్యర్థులకు అదనపు సమయం కూడా కల్పించడం జరిగింది. అయితే పరీక్ష సజావుగా జరిగిందని అధికార వర్గాలు ప్రకటిస్తున్న సమయంలోనే బీహార్లో ఈ భారీ మోసం బయటపడడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఒకవైపు కఠిన భద్రతా చర్యలతో పరీక్ష నిర్వహించామని ఎన్టీఏ చెప్తుండగా, మరోవైపు పరీక్షా వ్యవస్థలో ఉన్న లోపాలు, బయోమెట్రిక్ ధృవీకరణలో జరిగిన లోపాలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే ఇలాంటి పరీక్షల్లో ఇలాంటి మోసాలు బయటపడడం ఆందోళన కలిగించే విషయంగా నిపుణులు పేర్కొంటున్నారు. మొత్తంగా చూస్తే నీట్ యూజీ రీ ఎగ్జామ్ మోసం కేసు దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థపై మరోసారి చర్చను రేకెత్తిస్తుంది. లక్షలాది మంది విద్యార్థులు కష్టపడి పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో ఇలాంటి ఫ్రాక్సీ రాకెట్లు బయటపడడం తీవ్రమైన ఆందోళన దారితీసింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నెట్వర్క్ ఉన్న మరింత పెద్ద ముఠాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసు దేశవ్యాప్తంగా వైద్య ప్రవేశ పరీక్షల పారదర్శకతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతుంది.